ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. బైబిల్లో జరిగిన నిజమైన ఒక సంఘటనని మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఎలీషా ప్రవక్త ఉన్న టైంలో ఇజ్రాయెల్ దేశం మీదకి సిరియానీళ్ళు పదే పదే యుద్ధానికి వస్తున్నారనమాట. అలాగా సిరియా దేశపు రాజు ఇజ్రాయెల్ మీద కుట్ర చేయడానికి అనేక పర్యాయములు ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందంటే ఈ విషయం ఎలీషాకి తెలిసిపోతూ ఉంది. ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ రాజుకి తెలియజేస్తున్నాడు, ఇదిగో ఈ ప్రదేశమందు దండు దిగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ఇజ్రాయెల్ రాజు ఆ వర్తమానం కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడం, అలా సంరక్షించబడ్డం అనేది పదే పదే జరుగుతుంది. అప్పుడు సిరియా రాజుకి చాలా కోపం వచ్చేసి తన గ్రూప్లో ఉన్న వాళ్ళని, అంటే తన ఆస్థానంలో ఉన్నవారిని ఏమంటాడంటే, మీలో ఎవరో ఒక రాయబారి ఉన్నాడు ఆ రాజు పక్షమున అని చెప్పేసి వాళ్ళని అనుమానిస్తాడనమాట. అప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు, అక్కడ ఆ ప్రాంతమందు ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అతడు మీరేమనుకుంటున్నాడో అతనికి తెలిసిపోతుంది, తద్వారా ఇజ్రాయేల్ రాజు వారి యొక్క ప్రాంతము వారి యొక్క ప్రజలు రక్షింపబడుతున్నారని చెప్పినప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే, ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడో కనుక్కోండి అని ఎంక్వైరీ చేసినప్పుడు అతడు దోతాను అనే ప్రాంతంలో పట్టణంలో ఉంటాడనమాట. అప్పుడు వెంటనే గుర్రాలు రథాలు వేసుకొని గొప్ప సైన్యముతో ఆ పట్టణం అంతా కూడా సిరియానీళ్ళు చుట్టుముట్టేస్తారనమాట, మొత్తం కాపు కాస్తారు. అప్పుడు ఎలీషా యొక్క ప్రవక్త యొక్క శిష్యులు ఉంటారు కదా, అతడు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా వారి మనుషులు ఉండడం గమనించినప్పుడు ఎలీషా ఒకటే మాట అంటాడు, నువ్వు వారిని చూసి భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికన్నా అధికంగా ఉన్నారని చెప్పేసి అంటాడు అనమాట. ఎందుకంటే అతని వెనకాల అసలు ఎవరు లేరు, అతని శిష్యుడికి ఎవరు కనపడట్లేదు. కానీ అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు, దేవా ఇతని కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని రథములు ఉన్నట్లుగా కనిపిస్తాయి అన్నమాట. అలా చూసి ఆ యొక్క శిష్యుడు చూసిన వెంటనే అతడు ఇంత గొప్ప సైన్య సమూహము మన వెనకాల ఉందా అని చెప్పి గొప్ప ధైర్యం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఎలీషా వచ్చిన వాళ్ళందరూ కళ్ళు ముయ్యాలని చెప్పి ప్రార్థన చేస్తాడు. అటు విధంగా వారి కళ్ళు మూసుకొని పోగా వారిని షోమ్రోను పట్టణానికి తీసుకుని వెళ్తాడు. అలాగే దారి చూపిస్తాను రండి అని చెప్పి షోమ్రోను పట్టణానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ రాజు వారిని చూసి వారిని కొట్టుదుమా లేకపోతే వారికి శిక్ష విధించుదుమా అంటే, వాళ్ళని మీరు ఏమీ చేయొద్దు, వారికి భోజనం కడుపు నిండా పెట్టి పంపించేసేయండి అని చెప్తానమాట. శత్రువుల్ని ప్రేమించండి, మీ శత్రువులకి ఆకలితో ఉన్నప్పుడు వారి ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టండి, అది ఎలా ఉంటుందంటే వాళ్ళ తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టు ఉంటుంది అని లేఖనంలో రాయబడి ఉంటుంది కదా, అది ఇదే కాబోలు. కాబట్టి విషయం ఏంటి అంటే, మన శత్రువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టాలనేది యేసుప్రభు చెప్పిన మాట ఇక్కడ ఎలీషా కూడా జరిగించినట్టుగా చూస్తాము. కనపడిన గొప్ప సైన్య సమూహం మన వెనకాల ఉంటుంది అనేది వాస్తవం.